నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. భారతీయులకు శుభవార్త. ఎంత కావాలంటే అంత అడగటమే ఆలస్యం. ఎంతైనా ఇస్తాం. చమురు సప్లైకి సిద్ధంగా ఉన్నాం. మన ఆప్తమిత్రుడు రష్యా మాటలివి. ఇంధన సంక్షోభం నుంచి బయటపడేందుకు ఢిల్లీకి స్నేహహస్తం ఇస్తోంది మాస్కో. దోస్త్ మేరా దోస్త్ అంటూ నరేంద్రుడి కోసం పుతిన్ రెడ్ కార్పెట్ వేస్తున్నారు. ఇండియన్లకు ఏ కష్టం రాకుండా చూసుకునేందుకు అభయహస్తం ఇస్తున్నారు. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ భారత్కు రష్యా గుడ్ న్యూస్ చెప్పింది. ముడి చమురు, గ్యాస్ సరఫరా పెంచుతామని స్పష్టం చేసింది. పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ మనకు ముడి చమురు, సహజ వాయువు సరఫరాను మరింత పెంచడానికి మాస్కో ముందుకొచ్చింది. జాతీయ విదేశాంగ శాఖ మంత్రి అజిత్ దోవల్, భద్రతా సలహాదారు అజిత్ దోవల్, రష్యా ఉప ప్రధాని డెనిస్ మాంటురోల మధ్య ఇంధన సహకారంపై చర్చలు జరిగాయి. ప్రధాని మోదీని కలిసిన మాంటురో చమురు, నేచురల్ గ్యాస్ సరఫరాను పెంచే విషయంపై హామీ ఇచ్చినట్లు సమాచారం. ద్వైపాక్షిక సంబంధాలను పెంపొందించుకోవడానికి ఇరు దేశాలు అంగీకరించినట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతూనే ఉంది. దీంతో హార్ముజ్ జలసంధిని టార్గెట్ చేసింది టెహ్రాన్. హార్ముజ్ జలసంధి నుంచి వెళ్తున్న చమురు నౌకలను అడ్డుకుంటుంది. అయితే ఇండియాకు మాత్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు, గ్యాస్ సంక్షోభం ఏర్పడింది. భారత్లో సమస్య తీవ్రతరం కాకుండా ఉండేందుకు మోదీ ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు ప్రధాని మోదీ. అలాగే భారత్లో పర్యటించిన రష్యా బృందంతో ఆయన సమావేశమయ్యారు. ఇంధనం, ఎరువులు, వాణిజ్య రంగాలపై చర్చించారు. పశ్చిమాసియా ఘర్షణలు పలు దేశాల్లో ఇంధన సంక్షోభానికి దారితీస్తున్నాయి. దాంతో ఆయా దేశాలు పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెంచుతుండటంతో సామాన్యులపై భారం పడుతుంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న పాకిస్తాన్ చమురు ధరలు పెంచి విమర్శల పాలైంది. ఇస్లామాబాద్లో పరిస్థితి రోజురోజుకు చేజారిపోతుంది. పెట్రోల్పై 43%, హైస్పీడ్ డీజిల్పై 55% పెంచి వాహనదారులకు షాక్ ఇచ్చింది. దీంతో లీటర్ పెట్రోల్ ధర 458 పాకిస్తానీ రూపాయలకు పెరిగింది. లీటర్ డీజిల్ ధర 520 పాకిస్తానీ రూపాయలకు చేరింది. ప్రజాగ్రహం వెల్లువెత్తడంతో రాత్రికి రాత్రే లీటర్ పెట్రోల్పై 80 రూపాయలను తగ్గించింది షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం. ఇక నుంచి 378 పీకేఆర్కే లభిస్తోంది. పాకిస్తాన్లో నెలకొన్న పరిస్థితులను చూసి ఇండియాలో వాహనదారులు బెంబెలెత్తిపోతున్నారు. అయితే సుస్థిర, సమర్థ ప్రభుత్వం ఉండటం వల్లే సంక్షోభం నుంచి బయటపడ్డామంటున్నారు కమల్నాథులు. రష్యాతో మోదీ సర్కార్ దౌత్యం విజయవంతమైందంటూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మాట్లాడడానికి చర్చలో పాల్గొంటున్నారు అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే, చెప్పండి. రామ్మోహన్ గారు, రష్యా చెప్తోంది ఇండియాకు ఇంధనం ఎంతైనా ఇస్తామని. సో దీని వెనుక నిజమైన స్నేహం ఉందంటారా, లేదంటే వ్యూహాత్మక ప్రయోజనం ఏమైనా ఉందంటారా? మీకు అట్లాగే రాజ్న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. మొదటి నుంచి రష్యా మనకు మిత్ర దేశమే. వాటిగా మన భారత ప్రథమ ప్రధానమంత్రి నెహ్రూ అప్పటి నుంచి అదే విదేశాంగ విధానం అవలంబిస్తున్న ఆనాడు రెండు కూటముల మధ్యన, అటు నాటో కూటమి, ఇటు రష్యా కూటమి రెండింటి మధ్యన ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున ఉన్న సందర్భంలో కూడా 45 ప్రపంచ యుద్ధం తర్వాత కూడా మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అడిగిన విదేశాంగ విధానం అవలంబించడం, దానికి మద్దతు ఇస్తూనే ఆనాడు ఆధునిక భారతదేశ నిర్మాణంలో రష్యా పాలు పంచుకుంది. ఇవాళ కొత్తగా, ఎందుకంటే ఇప్పుడు ఇవాళ కొత్తగా నిన్ననో మొన్ననో ఆ ట్రంప్ మోడీ స్నేహితుడు అన్నట్టు కాదు, కానీ ఆ పుతిన్ కూడా సమస్య కాదు. ఆనాటి నుంచి కూడా మనం భారతదేశానికి రష్యా సహాయం చేసింది. బొకారా ఉక్కు కర్మాగారం, రూర్కెలా ఉక్కు కర్మాగారం, ఆనాటి ఆధునిక దేవాలయాలైన నాగార్జున సాగర్, బాక్రానంగల్, అట్లాగే మనకు శ్రీశైలం సాగర్, ఇట్లాంటి ఆధునిక దేవాలయ నిర్మాణంలో కూడా, అంటే అటు పారిశ్రామిక రంగం, ఇటు సాగునీటి రంగంలో అనేక అద్భుతమైన ఆవిష్కరణలు మనం చేసుకున్నామంటే ఆనాటి నుంచి ఈనాటి దాకా రష్యా సహకారం తప్పని ఉన్నది. ఎందుకంటే రెండు కుటుంబంలో మన మొదటి నుంచి కూడా అన్ని విదేశాంగ విధానం ఉండగా కూడా ఆనాటి నుంచి ఈనాటి దాకా ఈ 78 ఏళ్ల స్వాతంత్రంలో రష్యాతోని మనం స్పష్టంగా మంచి మైత్రి కొనసాగిస్తున్నాం. అమెరికాతో చాలా సార్లు పొరపచ్చాలు వచ్చినా కూడా రష్యాతో మనకు రాలేదు. 99% మనం కలిసే ఉన్నాం.
అంతేందుకు మొన్నటికి మొన్న చైనాలో మనకు సదస్సు జరిగినప్పుడు ఆ సదస్సుకి వెళ్ళిన సందర్భంలో మన భారత ప్రధాని ప్రాణాలు రక్షించిన వాడైండు పుతిన్. చూశాం కదా మనం. అక్కడ ఆయన భద్రతకు ఏదో లోపం జరిగిందని చెప్పి వెంటనే తన కారులో ఎక్కించుకొని 40 నిమిషాలకు సేపు ఇద్దరు ప్రయాణం చేశారు. ఆ తర్వాత మన బంగ్లాదేశ్ లో మోడీ హత్య కుట్ర పడినారని, అటువంటి వాడిని చంపేశారు, మనం చనిపోయాడు అనుమానాస్పద పరిస్థితులు అని చెప్పి మనకు తర్వాత తేలితే. అందుకని గురజాడ అప్పారావు గారు అన్నట్టు మహాకవి గురజాడ అప్పారావు గారు అన్నట్టు భూను స్పర్ధలు విద్యలందే, వైరములు వాణిజ్యం అందే అంటారు. వైరాలలో వాణిజ్యాలు ఉంటాయి, వాణిజ్యంలో వైరాలు ఉంటాయి తప్పనిసరి. కానీ ఇక్కడ వైరం లేదంటున్నారు. ఎందుకంటే ఈ మొత్తం యుద్ధంలో దోనోడైతో తీనో ఒక ఫాయిదా హోతా అంటే అన్నట్టు ఎవరికి లాభం అయింది ఎక్కువ అంటే మనకు రష్యాకు పెద్ద లాభం అయింది అంటున్నాను. ఎందుకంటే చమురు అమ్మకంలో ఉన్నదాకా ఆంక్షలు ఉండేది వారి మీద. అమెరికా అనేక ఆంక్షలు పెట్టింది, మన దేశం మీద పెట్టింది. రష్యా నుంచి ఎవరు దిగుమతి చేసుకోవద్దని చెప్పింది. ఓ రకంగా చెప్పిన రష్యా నుంచి మనకు ముడి చమురు కానీ గ్యాస్ కానీ దిగుమతి చేసుకోవడానికి మేము అంగీకరించాం, మీరు తగ్గించాల్సిందే, బానించే చేసుకోవాలి అనే ఆంక్షలు మనం విధించింది. వారెవరు అంటే వీళ్ళే చాలా వరకు కొన్ని వాణిజ్య ఒప్పందాల్లో కొన్నిటి గౌరవించాల్సి వస్తుంది మనం. కనుక ఇప్పుడు ఈ యుద్ధం వల్ల అమెరికా ఆంక్షలు సడలించింది. రష్యాతో మీ ఇష్టం ఉందో కొనుక్కోండి, మనకు అభ్యంతరం లేదు. అట్లాగే ఇరాన్ కూడా మనకు పూర్వకంగా చెప్పినట్టు మిగతా ప్రపంచాన్ని అంతా దిగ్బంధం చేస్తూ కొన్ని మన దేశాలు, మన లాంటి దేశం పాకిస్తాను, మనకు చైనా లాంటి దేశాలకు అంగీకరిస్తూ హార్మోజ్ జలసంధి నుంచి కూడా కొన్ని నౌకల్ని విడుదల చేసింది, రప్పించింది. అంటే దాన్ని బట్టి ఇటు ఇరాన్తోని సత్సంబంధాలు కొనసాగుతున్నాం, అటు ఇజ్రాయెల్తోని సత్సంబంధాలు ఉన్నాయి మనకు. అట్లాగే అమెరికా కూడా అవసరమైతే మేము కూడా సప్లై చేస్తామని ముందుకు వచ్చింది. కానీ మొత్తం ప్రపంచంలో ఈ గల్ఫ్ యుద్ధంలో బాగా లాభపడేది ఎవరంటే రష్యా చూస్తున్నాం మనం. అంటే తన సముద్రం కొంచెం ఎక్కువ రేటుకి అమ్ముకోవడానికి, ముఖ్యంగా అమెరికా ఆంక్షల నుంచి బయటపడడానికి ఈ యుద్ధం వాళ్ళకు తోడైందని నేను అంటున్నాను. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. మీరు ఇంతకుముందు చెప్పారు కదమ్మా, మనకు పాకిస్తాన్లో 500 పైచీలకు రూపాయలకు, పాకిస్తానీ రూపాయలకు 1 లీటర్ పెట్రోల్ డీజిల్ పోయింది. డీజిల్ ఏమో పెట్రోల్ కంటే ఎక్కువ రేటు ఉంది అక్కడ. మనలాగా 10 రూపాయలు తక్కువ లేదు, డీజిలే ఎక్కువ రేటు, పెట్రోలే తక్కువ రేటు ఉంది అక్కడ. వెంటనే ప్రజల తిరుగుబాటు రాగానే దాన్ని తగ్గించారు. ఆ పరిస్థితులు మన దగ్గర రావు కనుక రామంటున్నాం. ఎందుకంటే మనం ముందు జాగ్రత్త చర్యగా మనం ఎప్పుడు కూడా బఫర్ స్టాక్స్ 3 నెలలకు సంబంధించిన 90 రోజులకు సరిపడా మనం బఫర్ స్టాక్స్ ను ముఖ్యంగా ముడి చమురు ఉంచుకుంటాం మనం. దాంతో పాటు ఇటు పక్కన గ్యాస్ కూడా కనీసం 40 రోజుల స్టాక్ ఉంచుకుంటాం, 35 నుంచి 40 రోజులు. ఇవన్నీ కూడా మాకు బాగా వచ్చినాయి. ఇప్పుడు ప్రపంచ పరిణామాలు, యుద్ధం ఎంత తీవ్రమైనా కూడా మనకు అనుకూలంగా ఈ గ్యాసు అట్లాగే ముడి చమురు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ రష్యా నిర్ణయంతో ఇప్పుడు మనం ఇంకా మన నెత్తి మీద పాలు పోసినట్టు లెక్క. ఇప్పుడు మోడీ పుతిన్ అనొద్దు, మనం భారతదేశం రష్యా. ఆనాటి నుంచి ఈనాటి దాకా భారతదేశంలో ఏ పాలకులు మారినా, రష్యాలో ఏ పాలకులు మారినా మన పట్ల రష్యా సానుకూల దృక్పథి ప్రదర్శిస్తున్నది. మనం కూడా రష్యాతోనే మన మంచిది మిత్ర దేశంగా కొనసాగుతున్నాం. ఎస్ సార్. సో విదేశీ చమురుపైన ఆధారపడటం భారత్కు దీర్ఘకాలంలో ప్రమాదం కాదంటారా? ఇప్పుడు రష్యా నుంచి సరఫరా పెరగడం వల్ల, అలాగే ఇండియాలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గేమన్న అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా మనం ముడి చమురు వెలికిదీయాలంటే ఖర్చు అంతకంటే ఎక్కువ అవుతుంది. ఒకటి. రెండో ఉన్న నిల్వలు ఎందుకు మనం ఇప్పుడే మనం నష్టపోవాలి? అమెరికా పాలసీ మనది. అమెరికా కూడా ఏం చేస్తుందంటే తన నిల్వను, అంటే తన సముద్రంలో ఉన్న నిల్వను తను ఉంచుకుంటూనే మిగతా దేశాల నుంచి అమెరికా కూడా దిగుమతి చేసుకుంటుంది. అమెరికాకు అవసరం లేదు కదా, మరి తీయదలుచుకుంటే మనం కూడా తీయొచ్చు. అతి త్వరలో ఇంకొక 100-250 సంవత్సరాల తర్వాత ఈ ముడి చర్మం నిల్వలు ప్రపంచవ్యాప్తంగా అయిపోతాయి. ఇట్లా వాడుకుంటూ పోతే మాత్రం ఇంకా వాడకం పెరుగుతుంది కదా. ఇప్పుడు 50కి వచ్చే 50 ఏళ్లలో దీనికి 3 ఇత్తలు పెరుగుతుంది మనం ఇంధన వనరుల వాడకం. అందుకని మన సాంప్రదాయేతర ఇంధన వనరులు కనుగొనాల్సిందే, దానిపై పోవాల్సిందే. ప్రతి సంక్షోభము ఒక పరిష్కారానికి దారితీస్తాం చూస్తున్నాం కదా. ఇప్పుడు గతంలో ఒక టీవీ ఛానల్ పోవాలంటే ఓ రోజంతా నాకు పోయేది. ఇవాళ 7 టీవీ ఛానల్లో నేను మాట్లాడుకోగలుగుతున్నాం. ఎట్లా మాట్లాడుకోగలుగుతున్నాం అంటే ప్రతి సంక్షోభం ఒక కొత్త పరిష్కారం సూచించినట్టే జూమ్ మీటింగ్ ద్వారా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇది అంతే అంటున్నాం. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఎలక్ట్రానిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఈవీస్ వస్తున్నాయి. దాంతో పాటు మనకు సాంప్రదాయేతర ఇంధన వనరులు, అది గాలి కానీ లేకపోతే సూర్యరశ్మి కానీ ఇతరత్ర రకరకాలుగా మనకు ఇంధన వనరులు మనం కొత్త సమకూర్చుకుంటున్నాం. ఇవన్నీ ఇన్నోవేషన్స్ వస్తుంటాయి. ఇప్పుడైనా ఒక కొరత వస్తుందంటే దానికి అనుగుణంగా ఆ కొరత తీర్చడానికి అవసరమైన ఏర్పాట్లు ఎవరైనా చేసుకుంటాం. ఒక గది తలుపులు మూసుకపోతే ఇంకో తలుపు తెరుచుకుంటే అవసరమైతే కిటికీని బద్దలు కొట్టుకొని బయటకు వెళ్ళిపోతాం. ఇది కూడా అంతే అంటున్నాను. అందుకనే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే దేశాల మధ్య సామరస్యం, సంప్రదింపులు, వీటి ద్వారానే అవుతుంది అంటున్నాను.
యుద్ధం ఇప్పుడంతా ముగిసేటట్టు లేదు కనుక మనకి రష్యా ఏదైతే సహాయం చేస్తా అన్నదో తప్పక మనం ఆహ్వానించాల్సిందే. అది మొదటి నుంచి మిత్ర దేశం కనుక చేస్తుంది. గట్టిగా మాట్లాడితే అమెరికానే మనం నమ్మదగ్గ దేశం కాదంటున్నాడు. ఎప్పుడు అమెరికా నమ్మక ద్రోహం చేస్తున్నారు, నష్టమే చేసింది. పాకిస్తాన్ తన ఒళ్ళు పెట్టుకొని పాకిస్తాన్ సహాయం చేసుకుంటూ పక్కలో పల్లెల్లాగా మన పాకిస్తాన్ మనం తయారు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉండొచ్చు, అంతకుముందు జో బైడెన్ ఉండొచ్చు, అంతకుముందు నేను చూస్తే అమెరికా అధ్యక్షులు ఎవరున్నా మన ప్రయోజనాలకు భంగకరంగానే వాళ్ళు చేసింది. కాకపోతే వాళ్ళ పాలసీ ఏంటంటే వాళ్ళ ఇంటికి వస్తే ఏం చేస్తామని, వాళ్ళు మన ఇంటికి వస్తే ఏమి ఇస్తామనే పాలసీ తప్ప అమెరికాది ఎప్పుడు అట్లా కాదు. మొదటి నుంచి కూడా మన రష్యాతో ఉన్న మైత్రి బంధం ఇవాటిది కాదు, అది ఇవాటి కొనసాగుతుంది. ఇవాళ తాత్కాలికమైంది కూడా కాదంటున్నాను. అమెరికా అస్సలు నమ్మదగ్గ దేశం కాదు, మనకు ఇతర దేశం కాదు. రష్యా పూర్తిగా నమ్మదగ్గ దేశం. గట్టిగా మాట్లాడితే చైనా పూర్తిగా మనకు శత్రు దేశం అనవచ్చు ఇప్పటికైనా అప్పటికైనా. మన వాళ్ళ దిగుమతి చేసుకుంటున్నాం, అడ్డగోలుగా వాళ్ళకి విదేశీ మారక ద్రవ్యం కట్టబెడుతున్నాం. మెల్లమెల్లగా మీరు అన్నది కరెక్ట్. ఎందుకంటే మన ఉత్పత్తులు పెంచుకొని మన దేశంలో క్రూడాయిలే కాదు, మన దేశంలో ఉత్పత్తి రంగంలో పెరుగుతుంది తప్ప, చైనాకు ధీటుగా ఎదుగుతుంది తప్ప, మన కన్జ్యూమర్లకు సరైన విధంగా మన ఉత్పత్తులు అమ్ముకుంటే ఖచ్చితంగా మనం లాభపడతాం. కానీ ఈ చమురు ఉత్పత్తుల విషయానికి వస్తే మనం ఖచ్చితంగా విదేశాల మీద ఆధారపడాల్సిందే. కాకపోతే తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు కొంతవరకు తగ్గించుకోవాలి. ఇప్పటికే మనకు ఓఎన్జీసీ ద్వారా గ్యాస్ వెలుగు తీసే కొత్త చర్యలు తీసుకుంటున్నాం. అట్లాగే మనం పెట్రోల్ డీజిల్ కూడా 20% అన్న మన దేశీయ పెట్రోల్ డీజిల్ వాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఏది చేసినా ఈ తోడిన దానికంటే అతి చౌకగా వచ్చేదాన్ని తీసుకుంటే తప్పలేదు కదా అంటున్నాను. అందుకనే మన ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మనం చాలా లాభపడ్డాం. ఇప్పుడేమో రష్యా లాభపడుతుంది ఈ గల్ఫ్ యుద్ధం వల్ల, కానీ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో మాత్రం చాలా వరకు మనం లాభపడ్డాం. అందుకని కదా అమెరికా ఏమన్నది, మీరు ఇచ్చే ప్రతి డాలర్ కూడా అది ఉక్రెయిన్ మీద రష్యా బాంబులు వేయడానికి పనికొస్తున్నాయి, యుద్ధానికి సన్నద్ధం చేసుకొని వాళ్ళు మీ డాలర్ల ద్వారా, మీ చమురు డాలర్ల ద్వారా మాత్రమే వాళ్ళు యుద్ధం కొనసాగిస్తున్నారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగాలంటే మీరు అక్కడి నుంచి చమురు కొనవద్దు అని చెప్పి మన మీద ఆంక్షలు విధించింది. నిజంగా చెప్పండి, $55-60 కూడా మనకు ఒక ముడి చమురు బ్యారెల్ చమురు వచ్చేసింది మనకి. ఇప్పుడు మళ్ళీ 100 దాటింది. 100 దాకా $120 దాకా పోయింది ముడి చమురు రేటు. ఇప్పుడు కొంతవరకు తగ్గింది, $100 అయింది. రష్యా కనుక మనం పూర్తిసారి సప్లై చేస్తే 100 లోపు డాలర్లకే మనం ఆ చమురు సప్లై చేసుకుంటాం అనుకుంటున్నాం. ఇది మంచి పరిణామం అంటాను. విదేశాంగ విధానం మంచి, మన దగ్గర విదేశాంగ విధానం జయశంకర్ గారి చాతుర్యము, అట్లాగే అజిత్ దోవల్ గారి మనకు నాయకత్వం అంటే మనకు సంప్రదింపులు, ఇవన్నీ కూడా మన విదేశాంగ విధానాన్ని ఆనాటి చీనాల దగ్గర నియంత్రించే క్రమంలో మనం ఎక్కడ మొగ్గు చూపడం లేదు. ఎటువైపు మనం మొగ్గం కనుక మన విదేశాంగ విధానం విజయంగా మనం దీన్ని అభివర్ణించాలి. ఎస్ సార్. సో పాకిస్తాన్లో ఇంధన సంక్షోభం తీవ్రతరం కావడానికి ప్రధాన కారణాలేంటి? అలాగే భవిష్యత్తులో కూడా భారత్ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఛాన్స్ ఉందా? మంచి ప్రశ్న అమ్మా. ఏముంది పాకిస్తాన్ స్వయంకృతాపరాధం. వాళ్ళు మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగడు ఉండేటట్టు వాళ్ళు రకరకాల దుబారా చేస్తున్నారు, అట్లాగే యుద్ధాలకు పొరుగెలుపుతున్నారు. నిన్న కాక మన రాజ్నాథ్ సింగ్ ఏమన్నారు, అయ్యా గతంలో ఆపరేషన్ సింధూర్ చేసినాం, మీరు మెసెత్తే మాత్రం మేము ఒప్పుకోము, మా విధానం అట్లా ఉంది, ఆపరేషన్ 3కి మేము రెడీగా ఉన్నామంటే అడ్డగోలుగా అయిపోయి పాకిస్తాన్ మాట్లాడి చూసినాం కదా. అసలు మనతో వాళ్ళకి ఎందుకు నష్టం చెప్పండి? ఎందుకు వైరం? విడిపోయినాం, అయిపోయింది. ఇంకా అదే వైరం కొనసాగిస్తూ అమెరికా చైనా చేతుల్లో, ఈ రెండు దేశాల చేతుల్లో పావుగా మారి జియో పాలిటిక్స్ లో ఒక రకంగా చెప్పాలంటే తనకు తాను నష్టపోతుంది పాకిస్తాన్ అంటారు. ఎవడు ఆదుకునేవాడు లేడు. పాకిస్తాన్కి ఏమో సిపెక్ రహదారి ఉన్నాం. పాకిస్తాన్ లో సిపెక్ రహదారి నిర్మించడం ద్వారా చైనా అటు ఆఫ్ఘనిస్తాన్ స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నది, ఇటు పక్కన పాకిస్తాన్ ను కూడా స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని బెలిచిస్తారు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారు వాళ్ళందరూ కూడా. అట్లా చూసుకుంటే బెల్టిస్తాన్ ద్వారా, ఆ రకంగా చూసుకుంటే మనకు సిపెక్ రహదారి ద్వారా అరేబియా మహాసముద్రంలోకి దారి కావాలని అటు పాకిస్తాన్ దూకుతుంది చైనా. అట్లాగే మన పక్కలో బలంలాగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ తోటి మనకు వైరం ఉంటేనే మన భారతదేశం అభివృద్ధి చెందదు, అట్లా ఉండాలి అని చెప్పి అమెరికా కూడా పాకిస్తాన్కి మద్దతు చేస్తుంది. మనం చూసాం కదా, అంత సంక్షోభ సమయంలో, మనకు యుద్ధ సమయంలో కూడా $1 బిలియన్ ప్రపంచ బ్యాంక్ అప్పు పుట్టించింది. 8,500 కోట్ల రూపాయల అప్పు పుట్టించింది. వాళ్ళు ఏం చేశారు? అప్పిచ్చారు, ఆయుధాల పేరు మీద పట్టుకున్నారు, అదే అమెరికా. ఇటు పక్కన చైనా మన బంగ్లాదేశ్ ద్వారా బంగాళాఖాతంలోకి దారి కావాలని చూస్తున్నది. ఇవన్నీ కూడా జియో పాలిటిక్స్ లో చైనా అమెరికా ఆడుతున్న నాటకాలు. దీనికి ఒక పాకిస్తానే బలిగాలే. ఇటు పక్కన బంగ్లాదేశ్, అటు పక్కన మన శ్రీలంక, ఇటు పక్కన నేపాల్, అటు కింద మాల్దీవ్స్, అన్ని దేశాలు బలవుతున్నాయి. చైనా జియో పాలిటిక్స్ లో
మన చుట్టుపక్కల ఉన్న దేశాలన్నింటి మనకు వ్యతిరేకం చేస్తున్నది. ఇక పాకిస్తాన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అంటారు. ఎందుకంటే వాళ్ళ స్వయంకృత అపరాధం. అవసరం లేని విషయాల్లో వేలు పెడుతున్నారు. అవసరం లేని యుద్ధాలు చేస్తున్నారు. అవసరం లేకుండా తీవ్రవాదం ప్రోత్సహిస్తున్నారు. అదే కదా సమస్య. ఇవాళ ఇరాను అవసరమైన తీవ్రవాదులు కూడా ఇప్పుడు పాకిస్తాన్‌లో కూడా తెహ్రీకే ఇన్సాన్ పాకిస్తాన్ అని చెప్పి ఆ ఉగ్రవాద సంస్థను పెంచి పోషిస్తుంది ఈ పాకిస్తాన్. ఏది ఇరాన్‌కి మద్దతుగా. మరి అట్లాగే అట్లా ఉండగా కూడా అమెరికా మరి మళ్ళీ పాకిస్తాన్‌కే మద్దతు ఇస్తున్నది చూస్తున్నాం మనం. అంటే పాకిస్తాన్ ద్వంద్వ విధానం వల్ల ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు లాంటి వాడు వచ్చి బతిమిలాడుతున్నాడు. ఎట్లా ఇరాన్‌తో యుద్ధం ఆపండి మీరే దిక్కు ఇస్లామిక్ దేశాలతో ఒప్పించాలని చెప్పి. అందుకని అది బ్రోకర్ చేసే పని అని మనం అన్నాం. అందుకని మధ్య దళాల్ స్ట్రీట్ అన్నట్టు దళాల్ లాగా మనం వ్యవహరించలేం. మనం సరాసరి మన విదేశంగా విధానం సూటిగా ఉంటుందని మనం చెప్పాం. ఇప్పుడు పాకిస్తాన్ 2 గేమ్లు ఆడి ఇప్పుడు యుద్ధం ఆపలేకపోయింది. ఇటుపక్క అటుపక్క ఉభయ పరిస్థితులతో పొందే పరిస్థితులు అతి త్వరలో చూడండి పాకిస్తాన్ పని ఏందో చూస్తున్నాం మనం. పెట్రోల్ డీజిల్ ఒకటి సంక్షోభం కాదమ్మా. అక్కడ గోదావరి పిండి నుంచి మొదలుపెడితే నిత్యావసర వస్తువులు ధరలు అడ్డగోలు పెరిగిపోయినాయి. నిజంగా చెప్పాలంటే మనం నుంచి మనం విడిపోయి లాభపడ్డాం కానీ విడిపోకపోతే ఆ కంప అంతా మన నెత్తి మీద ఉండేది. చాలా మనం కష్టపడే వాళ్ళం అంటున్నాను నేను. మంచి చెడ్డ బ్రిటిష్ వాళ్ళు విభజించి సూత్రం పాటించి వాళ్ళు విడగొట్టారు కనుక మనం బతికిపోయాం కానీ లేకపోతే అటు పాకిస్తాన్ కానీ ఇటు బంగ్లాదేశ్ కానీ వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మొత్తం మన నెత్తి మీద పడేది. మన అఖండ భారత్ ఉండుంటే అంటున్నాను నేను. మంచి చెడ్డ మన అభివృద్ధిలో మనం ఉన్నాం. చుట్టుపక్కల దేశాలన్నీ కునారిల్లిపోయాం. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, మాల్దీవ్స్లో ఆర్థిక సంక్షోభం, బంగ్లాదేశ్లో ఆర్థిక రాజకీయ సంక్షోభం, ఇటు పక్కన పాకిస్తాన్లో పూర్తిగా ఆర్థిక రాజకీయ సంక్షోభం ఉన్నది. నేపాల్లో మొన్న చూసినా ఇప్పటికి కూడా నేపాల్లో అదే జరుగుతుంది. మళ్ళీ తిరుగుబాట్లు కత్తిపోట్లు జరుగుతూనే ఉన్నాయి చూస్తున్నాం. కనుక ప్రపంచంలో మన చుట్టూ ఉన్న దేశాలు ఏవైతున్నాయి అవన్నీ కునారిల్లిపోయి ఉన్నాయి. అందులో పాకిస్తాన్ కూడా ఒక భాగం. పాకిస్తాన్ తీవ్రవాద చర్యలు ఎప్పుడు ఆపుతుందో అప్పుడు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కానీ ఇట్లా తీవ్రవాద చర్యలు ప్రోత్సహిస్తూ మన దేశం మీద కానీ అటు ఆఫ్ఘనిస్తాన్ కూడా శత్రువైంది కదా. ఈ చుట్టుపక్కల అన్నిటికీ శత్రువై చివరికి అంతర్గత కలహాల్లో పాకిస్తాన్ ఉంది. అటు బలూచిస్తాన్ వాళ్ళు అదే అంటున్నారు, ఇటు బలూచిస్తాన్ వాళ్ళే అంటున్నారు, ఇటు పక్కనేమో పక్తూస్తాన్ వాళ్ళే అంటున్నారు. పిఓకి ఎప్పుడు భారతదేశం కలుస్తామని అంటున్నారు. ఇవన్నీ చూస్తున్నాం. కనుక ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఇవాళ పునారుడైన దేశంగా ఉన్నది. అన్నమో రామచంద్ర అనే పరిస్థితి ఉన్నది. బిచ్చం ఎత్తుకొని చిప్ప పట్టుకుని తిరిగే పరిస్థితి. దానికి అమెరికా తప్ప ఇంకోటి దిక్కు లేదని నేను. ఎస్ రామ్మోహన్ రావు గారు, అలాగే ఇంధనానికి సంబంధించి ఇండియా రష్యాపై ఎక్కువగా ఆధారపడటం మంచిదే అంటారా? సో ఇప్పుడు అంతా బాగానే ఉంది కాబట్టి ఓకే, మరి ఫ్యూచర్లో ఏమైనా ప్రమాదం ఎదుర్కొనే ఛాన్స్ ఉందంటారా? సో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కోవడానికి మోదీ సర్కార్ ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తే బాగుంటుంది? మనం ఎప్పుడు కూడా రష్యా మీద పూర్తిగా ఆధారపడలే. మొన్న రష్యా నుంచి చమురు మీరు దిగుమతులు ఆపండి అంటే ఆపిన తర్వాత కూడా మనమైతే బాగానే ఉన్నాం కదా. ఇప్పటికి మొన్న 6 నెలల క్రితం వరకు ఏది మన 4.5 అవుతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 ఏళ్ళైంది మన ఫిబ్రవరికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై. మన అమెరికా ఆంక్షలు పెడితే మనం గత 6 నెలల నుంచి బాగా తగ్గించుకున్నాం కదా. యుద్ధం మొదలు కాకముందు తగ్గించుకున్నాం కదా. గల్ఫ్ యుద్ధం మొదలు కాకముందే. మరి అప్పటి నుంచి మనం ఇబ్బంది అయితే పడలే కదా. మనం అందరితో బాగున్నాం. వెనిజులా ఆయిల్ కూడా మనకు అమ్ముతా అంటే సరే అన్నాం. అమెరికా మొన్నటిదాకా రష్యాతో తగ్గించుకోమని అమెరికా ఏం చేసింది, మీరు ఇతర దేశాలతో పెంచుకోమని. ఇప్పటికి ఇరాన్తో 20% ఆయిల్ దిగుమతి, గ్యాస్ 40% గ్యాస్ మనకి అక్కడి నుంచి వస్తుంది మొత్తం వచ్చేదానిలో. కనుక మనం ఏ ఒక్క దేశం మీద పూర్తిగా ఆధారపడం, ఎవరి భుజాల మీద కూర్చోం. ఎందుకంటే వాడు ఎత్తేసినాడు మన కింద పడుతూ మనకు అందరికీ తెలుసు. కనుక ప్రపంచంలోని చాలా అన్ని దేశాలతో అంటే వాళ్ళిద్దరి మధ్య విభేదాలు ఉన్న దేశాలతో కూడా మనం మన విదేశాంగ విధానం ఉభయ కుశలోపరిగా ఉంటుంది. ఇప్పుడు కూడా మనం జీరో సమ్ గేమ్ ఇప్పుడు ఆడలేదు మన విదేశాంగ. ఇప్పుడు మోడీ ఒక్కరే కాదు, అంతకుముందు కానీ మోడీ మన్మోహన్ సింగ్ 10 ఏళ్ళు కానీ, అంతకుముందు వాజ్పేయి గారు కానీ, అంతకుముందు రాజీవ్ గాంధీ కానీ, పి నరసింహారావు గారు కానీ, నెహ్రూ నుంచి ఇప్పటిదాకా ఏ ప్రధానులు వచ్చినా మన విదేశాంగ విధానంలో ఒక్కరి మీద పూర్తిగా ఆధారపడి ఎప్పుడు లేవు. మనం ఓ రకంగా చెప్పాలంటే ఉపాయంగా అన్ని దేశాలతోనూ ఉంటున్నాం. అంతేందుకు ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో చూస్తే ఇజ్రాయెల్ మనకు శత్రువు కాదు, ఇరాన్ మన శత్రువు కాదు. ఇజ్రాయెల్కు యుద్ధం మొదలు కాకపోతే 4 రోజుల ముందే కదా, 2 రోజుల ముందే కదా మన మోడీ గారు వెళ్ళొచ్చింది. సమస్య లేదు. మనం 2 కొట్టుకుంటున్న దేశాల ముందు కూడా మనకు వ్యతిరేకం మనకి 2 దేశాలు లేవు. వాళ్ళు అమెరికా కానీ రష్యా కానీ వాళ్ళు కొట్టుకొస్తున్నారు తప్ప మనం ఉపాయంగా అన్ని దేశాల మధ్య ఆఖరికి చైనాతో కూడా సత్సంబంధాలు కొనసాగిస్తున్నాం. ఇప్పుడు మానస సరోవర్ యాత్ర ఈ సంవత్సరం మొదలవుతుంది. మొన్నటిదాకా మనకు గల్వాన్ లోయ సంఘటన తర్వాత చైనాతో మనకు దూరం ఉన్నాం. మనకు మానస సరోవర్ యాత్రకు అనుమతి వాళ్ళు ఇస్తున్నారు కూడా. అందుకని ఇవన్నీ కూడా మనకి విదేశాంగ విధానంలో ఆనాటి నుంచి ఈనాడు దాకా అన్ని విదేశాంగ విధానం
అట్లాగా మనకి ఏది లాభం చూసుకోవడం, ఒక పక్షం వహించకపోవడం, ఎవరి పక్షం ఒక పక్షం వహించకపోవడం, అప్పటి నుంచి ఇప్పటిదాకా అది కొనసాగిస్తున్నాం తప్ప మనకు కేవలం మన రష్యాతోని బాగా స్నేహం చేయడం వల్ల ఇంకోటి కోల్పోతామనే సమస్య లేదు. ఇవాళ రష్యాతోని మీరు ఇంధనం తెప్పించుకోవచ్చు మన ఆంక్షలు సడలిస్తున్నామని మనం అంటే అమెరికా స్వయంగా ఒప్పుకుంది కదా. అమెరికాకి తెలుసు, ఎందుకంటే భారతదేశం సంక్షోభంలో పడితే మన కష్టం అని చెప్పి అమెరికా కూడా రష్యాతోని, అంటే వైద్య దేశమైన రష్యా ఇరాన్ సహాయం చేస్తుంది తెలిసి కూడా అక్కడి నుంచి కొనుక్కోవచ్చు అని ఆంక్షలు సడలించిందని మనం అర్థం చేసుకోవచ్చు. మనం చాలా మన మన ఏమంటుంది డిప్లొమసీ మెయింటైన్ చేస్తున్నాం. దాని ద్వారానే మన భారతదేశం నిలిచి గెలుస్తుందని అనుకుంటున్నాం. ఓకే సార్, అలాగే హార్మోజ్ జలసంధి సంక్షోభం అనేది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ఎంతటి ప్రభావం చూపుతుందంటారు? ఖచ్చితంగా చాలా ప్రభావం చూపెడుతుంది. ఎందుకంటే ఇప్పుడు హార్మోజ్ జలసంధి ద్వారా 5-6 దేశాల నుంచి వాణిజ్యం జరుగుతుంది మనకి. అందులో ముఖ్యంగా ఇంధన వాణిజ్యం చాలా పెద్దది. డాలర్ ఆరాధన చేయడానికి కానీ దేనికైనా అది ఇప్పుడు ఇంధనమే పనికొస్తుంది. అంటే కమోడిటీ, ఇంధనం అనే కమోడిటీ ఇవాళ డాలర్ను మొత్తం మారక విలువగా మార్చేసింది. మిగతా అన్ని తక్కువ, ఇది ఒక్కటే పెద్దది. దాంతోపాటు అందుకని ట్రంప్ ఏమన్నాడు, ఇది మా సమస్య కాదు మీ సమస్య. నిజంగా అమెరికాకు హార్మోజ్ జలసంధి తెరిచినా మూసేసినా పెద్దగా నష్టం ఏం లేదు. వాటికి వచ్చే నష్టం వాళ్ళ వెనిజులా మొన్ననే ప్రపంచంలో అత్యధికంగా చమురు ఉత్పత్తి చేసే దేశమైన వెనిజులాను స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు అమెరికా వాళ్ళకి నష్టం లేదు. అందుకని అమెరికా అధ్యక్షుడు ఉపాయం ఏమన్నాడు, మొత్తం యూరోపియన్ కంట్రీస్కే మీకు 34 దేశాలకి మీకే నష్టం, మాకే నష్టం లేదు అని డైరెక్ట్ గా అమెరికా అధ్యక్షుడు అంటున్నారు. అట్లానే మనం చూసాం కదా, 40 దేశాలతో సంప్రదింపులు చేసి ఇందులో మన భారతదేశం ఉంది. యూకే ముందడుగు వేసింది ఈ హార్మోజ్ జలసంధిని తెప్పించడానికి వీరైనంత త్వరగా ఉపాయం చేయాలని చెప్పి ప్రతి దేశాలతో లెబనాను అంటే ఎవరికి అనుకూలంగా ఉన్న దేశాలతో వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇలా యూకే 40 దేశాలతోనే మాట్లాడుతున్నారు. దాదాపు మనం బాగున్నాం, యూరోపియన్ మన ఆఫ్రికా ఖండాలమ్మ చాలా బాధపడుతున్నారు. చిన్నపిల్లలు ఆకలితో చచ్చిపోతున్నారు. కొన్ని ఆఫ్రికా ఖండంలో ఉన్న దేశాలు అయితే ఇది వాళ్ళు చెప్పుకోలేరు. కూడా చిన్న దేశాలు కదా, బయట చెప్పుకుంటే ఎవడు ఆదుకోవడం కూడా. కనుక అటువంటి దేశాలు చిన్న పిల్లలు ఆకలితో మరణిస్తున్నారు. ఈ యుద్ధ ప్రభావం 90 దేశాల మీద ఉంది. కానీ ప్రధానంగా ప్రభావం కొన్ని దేశాల మీద ఉంటుంది. పెద్ద పెద్ద ఆర్థిక వ్యవస్థల మీద పెద్ద దెబ్బతీస్తున్నది. అందుకని హార్మోజ్ జలసంధిని తెరుస్తారా లేదా అని మొదటి 45 గంటల గడువు విధించాడు. అది పోయింది రేపు ఏప్రిల్ 6, ఎల్లుండి దాకా మళ్ళీ గడువు విధించాడు. ఆ ససేమిరా అని ఇరాన్ అంటుంది. కనుక ఏమన్నా ప్రయోజనం చేకూరిస్తే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం కూడా పోయింది. చివరికి ఇప్పుడు అది హార్మోజ్ జలసంధిని తెరిపించడానికి బ్రిటన్ ప్రయత్నాలు ఫలిస్తాయేమని అనుకుంటున్నాను. బ్రిటన్ ఒకటిగా చేయడం లేదు, మన దేశంతో పాటు 40 దేశాలను కలుపుకొని ఇంకో 20 దేశాలను పరోక్షంగా ఇందులోకి ఇన్వాల్వ్ చేసి హార్మోజ్ జలసంధిని తెరిపించే ప్రయత్నం చేస్తున్నది. కానీ తెరవడానికి అమెరికా షరతులకు ఒప్పుకోనని ఇరాన్ అంటుంది. ఇరాన్ స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, మీరు మా హార్మోజ్ జలసంధి మాది, స్వంతంగా మీరు నేషనలైజ్ చేసేసినాం, దాని మీద మీ పెత్తనం వద్దు. అట్లాగే మా దేశంతో మళ్ళీ యుద్ధం చేయమని రాసి ఇవ్వండి. లేకుంటే మన అణుశక్తిని ప్రశ్నించకూడదు. దాంతోపాటు మీరు యుద్ధానికి మళ్ళీ అంతర్జాతీయంగా ఎలాంటి అనుమతి లేని యుద్ధం మీరు చేస్తున్నారు, యుద్ధం తప్పు మీది కనుక మీరే ముగించండి అని చెప్పి ఇరాను 5 షరతులతో ముందుకు వచ్చింది. 15 షరతులతోనేమో అమెరికా ముందుకు వచ్చింది. ఆ 15 షరతులను తిరస్కరించింది. అందులో ముఖ్యంగా హార్మోజ్ జలసంధిని కూడా మీ ఉమ్మడి ఆధీనంలో ఉండాలి, అమెరికా ఇరాన్ ఆధీనంలో ఉండాలని ప్రధాన షరతు ఉంది. దానికి సమస్యలు పొమ్మన్నది ఇరాన్. కనుక ఇవాళ చిన్నవాడితోనైనా, అంటే ఇరాన్ మొండి పట్టు పడుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఇరాన్ బలవంతుడి కంటే, రాజు కంటే బలవంతుడు మొండివాడు అన్నట్టు వాళ్ళు ఇరాన్ను చాలా చిన్నగా తక్కువగా ఊహించింది అమెరికా. కానీ ఆ ఊహించిన దానికంటే 10 రెట్లు ఎక్కువ ఇరాన్ యుద్ధం చేస్తుంది. తన అమ్ముల పొదిలో ఉన్న ఒక్కొక్క ఆయుధం బయటకు తీస్తుంది. చూస్తున్నాగా నిన్ననే 2 విమానాలు మన అమెరికా పేల్చేసింది. కనుక హార్మోజ్ జలసంధిని మనం దిగ్బంధం చేద్దాం, మనం వచ్చేద్దాం, దాన్ని విడుదల చేద్దాం అని అమెరికా అధ్యక్షుడు పిలిపిస్తే ఒక్క నాటో కూటమి దేశాలు కానీ యూరోపియన్ దేశాలు ఒక్కటి ముందుకు రాలేదు. మీరు పిరికి పందరు, మేమే నాటో కూటమి నుంచి బయలుదేరుతామని అమెరికా అధ్యక్షుడు బెదిరించినా సరే పోతే ఈ మానం నువ్వు అని చెప్పి చివరికి అమెరికా అధ్యక్షుడు మొత్తం ప్రపంచంలో ఒంటరి అయిపోయింది. దేశంలో 3500 చోట్ల ప్రదర్శన జరుగుతున్నాయి. ఈ యుద్ధం ఎందుకు మొదలుపెట్టినట్టు అనేది, యుద్ధానికి మొదలుపెట్టిన కారణం కూడా చెప్పలేకపోతున్నాడు. మొదట్లో అయినా కనీసం అణుశక్తి సంపాదించుకొని ప్రపంచ వినాశానికి కారణమవుతుంది అని గతంలో ఇరాక్ మీద ఎట్లా ఆరోపించిండో ఇరాన్ మీద అట్లా ఆరోపించిన ట్రంప్ ఇవాళ దాన్ని కూడా సమాధానం, యుద్ధం ఎందుకు మొదలు పెట్టాం అని చెప్పలేకపోతున్నాడు. బండ కింద చేయిరికినట్టు ఇవాళ యుద్ధాన్ని నుంచి ఎట్లా తప్పించుకోవాలి, విత్డ్రా ఎట్లా చేసుకోవాలి, విత్డ్రా పాలసీ లేని పరిస్థితి అమెరికా అధ్యక్షుడికి వచ్చింది. అటు పక్కన యూరోపియన్ దేశాలు కానీ, నాటో కుటుంబ దేశాలు కానీ, ఇటు పక్కన గల్ఫ్ దేశాలు కూడా మీరు చేయంగా మేము నష్టపోవాలి, మీ యుద్ధం మీది కదా, మా మేము నష్టపోవాలి అంటారు. ఆఖరికి
యుద్ధానికి కారణమైన అసలు యుద్ధానికి కారణమైన ఇజ్రాయెల్ లాంటి అమెరికా మిత్ర దేశం, అమెరికా ఇజ్రాయెల్ భుజాల మీద పెట్టి తుపాకులు పేల్చిన దేశం కనుక ఆ దేశం కూడా ఇవాళ యుద్ధ విరమణకు అంగీకరించడం లేదు. అంటే ఇజ్రాయెల్కు కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఏది ఇరాన్ సర్వనాశనం చేయాలని దాని ప్రయోజనం. అట్లాగే అమెరికాకు దాన్ని సర్వనాశనం చేయడానికంటే ఇరాన్లో ఉన్న మనకు చమురు బావుల మీద దానికి అందాలి. కనుక చమురును పాలు పట్వ కాపాడుకోవాలని అమెరికా అనుకుంటుంది. నాశనమైనా సరే దాన్ని ఇరాన్ మొత్తం నాశనం చేసి మళ్ళీ ఉక్కిన పేరులాగా ఉండే ప్రయత్నం చేయాలని ఆ ఇజ్రాయెల్ అనుకుంటుంది. ఈ పరస్పర విభిన్న ప్రయోజనాల కోసం అమెరికా ఇజ్రాయెల్ కొట్లాడుతుంది కనుక సమస్య లేదు. హార్మోజ్ జలసంధిని తెరిపించడానికి ఈ బెదిరింపులు పనికిరావని మనకు అర్థమవుతుంది. అందుకని మనకు చివరికి సంప్రదింపుల ద్వారానే ఏవైనా ప్రయోజనాలు చేకూర్చవచ్చు. అప్పుడు కూడా అమెరికాకు ఎలాంటి పరిస్థితిలో ఈ హార్మోజ్ జలసంధిలో ఒక సూది మోపే అంత జాగా కూడా మేము ఇవ్వము, వాళ్ళ పెత్తనం మాకు పనికిరాదు, మా దేశం తెరువు రావద్దని స్పష్టంగా ఇరాన్ హెచ్చరిస్తుంది. ఇంకొక హెచ్చరిక కూడా చేసింది నిన్ననే. ఏమనంటే, మీరు భూతల యుద్ధం మొదలు పెడితే, ఎప్పుడైతే భూమి మీద యుద్ధం మొదలు పెడతారో మీ సైనికులందరినీ రెడ్ సీలో ఉన్న హార్మోజ్ జలసంధిలో అట్లాగే రెడ్ సీలో మీకు షార్క్ చేపలకు ఆహారంగా వేస్తామని చెప్పి కూడా స్పష్టంగా ప్రకటించింది ఇరాన్. కనుక ఇరాను ఇవాళ అమెరికాకు ఇజ్రాయెల్ వ్యతిరేకంగా వాళ్ళ మిత్రపక్షాలు అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్ దేశాలను కలుపుకొని యుద్ధాన్ని విస్తృతం చేసింది. పెద్దవాడిని కొట్టాలంటే మన చేతులు జరపకపోతే వాడి ఫ్రెండ్ని కొడితే వాడే వస్తాడు ఇక్కడికి అన్నట్టు వాడి తాబేదారుని ఫ్రెండ్ని కొట్టే ప్రయత్నం చేస్తుంది. ఇవాళ గల్ఫ్ దేశాలు కూడా యుద్ధంలో తాము డిఫెన్స్ లో ఉన్నాయి, పాల్గొనకపోయినా సరే. కానీ ఇవాళ అమెరికాను ప్రశ్నిస్తున్న యుద్ధం ఎందుకు మొదలు పెట్టాలి, మీకోసం మేమెందుకు యుద్ధం చేయాలి, మేమెందుకు బలి కావాలని ఈ రకంగా అమెరికా ఒంటరైంది. ఇరాన్ తనదైన వ్యూహంతో కొత్త ఆయుధాలతో యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధంలో గెలిపేవాళ్ళని చెప్పలేను కానీ అందరూ ఓడిపోతాం. అంటే పోరు నష్టం పొందు లాభం అని రష్యా లాభం పొందుతుంది. ఈ యుద్ధం ఎప్పుడు అవుద్దని మనం అందరూ ఎదురు చూడాల్సిన అవసరం అయితే ఉండాలనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ చర్చలో పాల్గొన్నందుకు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.